ఈ హైడ్రోసిల్‌లో ఎప్పుడు టెన్షన్ పడాలి, ఎమర్జెన్సీస్ ఎప్పుడు దారి తీయవచ్చు అని చూసుకున్నట్లయితే, వాపు ఉన్నది అమాంతంగా పెద్దదైపోవడము, లేదా అప్పటి వరకు లేని నొప్పి సడెన్‌గా స్టార్ట్ అవ్వడం. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, లోపల ఉన్న నీరులో ఎక్కడన్నా ఇన్ఫెక్షన్ చేరి, ఈ హైడ్రోసిల్ కాస్త పస్‌తో నింపబడి, హైడ్రోసిల్ పయోసిల్‌గా మారితే, అప్పటి వరకు లేని నొప్పి అప్పటికప్పుడు కలగడం జరగవచ్చు. దాంతో పాటు పేషెంట్‌కి జ్వరం రావడం ఇవన్నీ కూడా జరగవచ్చు. కేవలం సర్జరీ ద్వారానే హైడ్రోసిల్‌ని సరిచేసుకోవడం జరుగుతుంది. చాలా చిన్న కోతల ద్వారానే మనకు ఆ టెస్టిస్ చుట్టూరా ఉన్న పొరల్లో ఏదైతే నీరు చేరడం జరిగిందో, ఆ నీటినంతా తీసేసి, మళ్ళీ ఆ పొరల్లో నీరు చేరకుండా చేసే సర్జరీనే హైడ్రోసిల్‌కి సర్జరీ చేస్తూ ఉంటాం. అండ్ ఈ సర్జరీ తర్వాత అధికంగా బెడ్ రెస్ట్ కానీ, రెస్ట్ తీసుకోవడం గానీ, పథ్యం గానీ ఏమీ అవసరం ఉండదు. పేషెంట్ అదే రోజు కూడా నడవగలరు, అదే రోజు కూడా తినగలరు అండ్ అదే రోజు కూడా డిశ్చార్జ్ అవ్వగలరు. పేషెంట్ ఇంటికి వెళ్ళిన డిశ్చార్జ్ అయిన నెక్స్ట్ రోజు నుంచే కూడా స్నానం గానీ, తన రెగ్యులర్ పని గానీ అన్నీ చేసేసుకోవచ్చు.